గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు టీఎస్ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గూగుల్లో టీఎస్ లాసెట్ అని టైప్ చేయండి 2026. మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. చూడండి, ఇది టీజీ లాసెట్ యొక్క మెయిన్ వెబ్సైట్. ఇంకా ముందుగా ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్. ముందుగా మనం డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి మొత్తం డీటెయిల్గా చూడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని డీటెయిల్ నోటిఫికేషన్ కనబడుతుంది. 5 years కోర్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, 3 years కోర్స్కి ఎలిజిబిలిటీ, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉంటుంది, సిలబస్ ఏముంటుంది చూడండి ఇక్కడ కనబడుతుంది. మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, లేట్ ఫీజు 1st April దాకా వితౌట్ లేట్ ఫీజ్ ఉంది ఫ్రెండ్స్. 500 అంటే 15th April ఇలా అన్నీ చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. నెక్స్ట్ మళ్ళీ మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ అడుగుతుంది ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద నోటిఫికేషన్ అని ఎస్ అని టైప్ చేయండి. చూడండి, ముందుగా ఇక్కడ మనకు క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, వాళ్ళ ఫాదర్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇక్కడ స్ట్రీమ్ ఉంది కదా, 3 years కోర్సా, 5 years కోర్సా, లేకపోతే పీజీలో ఎల్ఎల్ఎం ఉందా క్లిక్ చేయండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీబీఎస్, ఎంఈఎస్సి, మీరు ఏం చేస్తారో అది ఇక్కడ క్వాలిఫికేషన్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాస్ట్ ఓసీ, బీసీబీ, బీసీసీ, బీసీటీ, ఎస్సీ, గ్రూప్ 1, 2, 3, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్ ఎస్ ఆర్ నో అని క్లిక్ చేయండి. పేమెంట్ ఇలా చేస్తారనేది ఇక్కడ చూడండి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇట్లా పేమెంట్ చేయాలండి. నేను ఇప్పుడు చేస్తాను. ఇలా మనకు పేమెంట్ అయిపోయాక మనకు కరస్పాండెంట్ నుంచి మనకు ఐడి వస్తుంది, నోట్ డౌన్ చేసుకోండి. ఇక మనం ఎస్ అని కొట్టాలి. ఎస్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే సేమ్ హోమ్లో పోండి. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్లో పోయి ఇక్కడ మనకి ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మన పేమెంట్ డిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అని క్లిక్ చేయండి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మన నేమ్ ఇందాక ఇచ్చాం కదా అది వస్తుంది. ఇక్కడ మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నెక్స్ట్ జెండర్ మేల్, ఆధార్ నెంబర్, జెండర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ అడ్రస్, ఇక్కడ డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్రెడీ మొబైల్ నెంబర్, మన మెయిల్ ఐడి వస్తుంది. ఇక్కడ అడుగుతుంది ఏరియా ఆఫ్ రిజర్వేషన్. మన తెలంగాణ అయితే లోకల్ ఏరియా ఇన్ తెలంగాణ స్టేట్, అదర్ స్టేట్ అయితే అన్రిజర్వ్డ్ కింద వస్తారు, ఓపెన్ కిందనే వస్తారు. దీనిలో క్యాస్ట్లో సబ్ క్యాస్ట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్
సెకండ్ ఇయర్ ఉంది కదా, ఆఫ్టర్ 2014 అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నదే కావాలి. ఇప్పుడు అంటే రీసెంట్గా ఉన్నా పర్లేదు, కానీ ఎప్పటితో బిఫోర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది చేయకూడదు. నీకు టైప్ చేస్తాను ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇక నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తాను, రీసెంట్గా తీసుకుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు ఏమైనా ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే ఉన్నాయి, నాకైతే ఏం లేదు కాబట్టి క్లిక్ చేయట్లేదు. మైనారిటీ, నాన్ మైనారిటీ, ముస్లిమ్స్ అయితే మైనారిటీ, వేరే అయితే నాన్ మైనారిటీ. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఇక్కడ చూడండి, బిలో 1 lakh, అబవ్ 1 lakh ఉంటే వస్తుంది. అదే మోర్ దెన్ 2 lakhs ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఫీజు కట్టాల్సిందే, 35,000 ఫీజు కట్టాల్సిందే. అదే బిలో 1 lakh ఇన్కమ్ ఉంటే బిలో 1 lakh, అబవ్ 1 lakh, బిలో 2 lakhs ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మోర్ దెన్ 2 lakhs ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే మొత్తం మనీ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఆప్షన్ జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ ఆప్షనల్ చేయండి, ఇస్తాను. నెక్స్ట్ మనకు క్వాలిఫై ఎగ్జామినేషన్ బీటెక్ ఇది ఆప్షన్ డి ప్రాసెస్. ఒక పీజీ డిగ్రీ చేస్తే ఎస్ అనుకుంటాను, నేను చేయలేగా నో అనుకుంటాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డ్, జవహర్లాల్ నెహ్రూ. యూనివర్సిటీ టెక్నాలజీ వాళ్ళైతే జేఎన్టీ అయినా కొట్టండి, షార్ట్కట్లో నేను జేఎన్టీ కొడతా. జేఎన్టీయు రెగ్యులరా డిస్టెన్స్ అంటే రెగ్యులరు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అపియరెన్సెస్, మన ఇయర్ పాస్ అవుట్ ఆ ఇయర్ పాస్ అవుట్. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, పర్సంటేజ్ ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్ చేస్తే 10+ డిప్లొమా చేస్తే కూడా చేసుకోవచ్చు. అర్బన్, రూరల్, అర్బన్, హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ ఏప్రిల్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2017. నెక్స్ట్ ఎస్ఎస్సి అర్బన్, రూరల్, అర్బన్, హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్ మార్చ్ 2014. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ 6th class. ఇక్కడ పాత డిస్ట్రిక్ట్స్, కొత్త డిస్ట్రిక్ట్స్ అనుకోకుండా అన్ని కొత్త డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసి పెట్టండి ఆప్షన్స్. మనం 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఈక్వలెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఆర్ ఈక్వలెంట్. డిగ్రీ వచ్చేసి వరంగల్. ఇక డిప్లొమా చేస్తే మాకు డిప్లొమా వచ్చింది కదా, నేను డిప్లొమా చేశాను కాబట్టి జనగాం డిస్టిక్. డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ 3 years కోర్స్. మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. క్వశ్చన్ పేపర్ విల్ అపియర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. రీజనల్ టెస్ట్ ప్రిఫరెన్స్ క్లిక్ హియర్. ఇక మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2,
ఇలా చూడాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇందులో మన నోటిఫికేషన్ ఉంది కదా, దాంట్లో చూడొచ్చు. చూడండి, ఇవి మనకు ఎగ్జామ్ సెంటర్. హైదరాబాద్ ఈస్ట్ అయితే హైదరాబాద్ 1, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ 3, హైదరాబాద్ వెస్ట్ 4, హైదరాబాద్ నార్త్ 2. ఇక చూడండి, మనకు నల్గొండ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ ఇలా చెక్ చేసుకొని ఆప్షన్ పెట్టుకోవాలి. నేను ముందుగా ప్రిఫరెన్స్ 1 హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ 1 పెడుతున్నా. సెకండ్ వచ్చేసి హైదరాబాద్ సౌత్ ఈస్ట్ 3, నెక్స్ట్ హైదరాబాద్ 4. అంటే 3 ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను. ఇక మనకు ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ అవుతుంది. ఫోటో వచ్చేసి బిలో 50 KB జేపీజీలు ఉండాలి. సిగ్నేచర్ బిలో 30 KB ఉండాలి. ప్లీజ్ అప్లోడ్ ఫైల్ సైజ్ లెస్ దెన్ 30 KB వచ్చింది. చూసినావా, ఎక్కువ చేస్తే మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. నేను చూసుకుంటాను. 129 KB ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అప్లోడ్ అయిపోయింది ఫోటో. సిగ్నేచర్ వచ్చేసి బిలో 30 KB ఉండాలి. సో ఫైల్ సైజ్ ఇస్ మోర్ దెన్ 30 KB ఉంటుంది. మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకుంటాను. బిలో 30 ఓకే పెడుతున్నాను. అలా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చూడండి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇక మన చెక్ లిస్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ వస్తుంది. చూడండి, ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ థరోలీగా చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ చేయలేము. ఇలా చేశాక ఫోటో సిగ్నేచర్ చేశాక ఇక్కడ కన్ఫర్మ్ ఫ్రీజ్ ఉంది కదా, కన్ఫర్మ్ చేసి మాడిఫై అయితే ఇట్లా మళ్ళీ మాడిఫై ఆప్షన్కి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అది షీజ్ కన్ఫర్మ్ ఓకే. చూడండి, ఇక్కడ యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు మన ప్రింట్ నెంబర్ చేసింది. చూడండి, ఇలా మన అప్లికేషన్ ఇది ప్రింట్ తీసుకోపోవాలి ఎగ్జామ్ సెంటర్కి. హాల్ టికెట్ కూడా వస్తుంది. ఇలా మనం మొబైల్లో ఆన్లైన్ అప్లికేషన్ లాసెట్కి సంబంధించింది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కానీ మాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.